దీంట్లో ఉన్నటువంటి మెసేజ్ మాత్రము సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరికి అందించవలసిన అఫ్ కోర్స్ ఫ్యామిలీకి అయితే నచ్చదు అని అంటే మనం చూసే విధానాన్ని బట్టి అది ఉంటుంది. మరి ఇది బాగా సీరియస్గా ఉండి ఫైటింగ్ ఏంటి, మళ్ళీ అలాంటి ఫైటింగ్ కూడా కాదండి, ఒక మిషన్ నాకు బాగా నచ్చిందండి. సూపర్గా ఉందండి మూవీ, చాలా చాలా బాగుంది నిజంగా. అఫ్ కోర్స్ అందరూ మనలాగా ఆలోచించరు కదండి, మరి ఒక్కొక్కరంగా ఆలోచిస్తారు. ఒకరు ఫన్నీగా కావాలంటారు, ఒకరు ఎంటర్టైన్మెంట్ కావాలంటారు. కాకపోతే ఇందులో ఒక మంచి మెసేజ్ని మన దేశానికి అవసరమైన మెసేజ్ని మనకు అందించారు. నిజంగా రియల్లీ సూపర్ అంటే సూపర్ అండి. అంటే మనకి ఎవరికి నచ్చే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తారండి. మన మైండ్ సెట్ ఎలా ఉంటే అలా ఆలోచిస్తాము. మరి నాకైతే అలా ఏం అనిపించలేదు, సూపర్ అండి. బాగుంది. ఈగల్ మూవీ చాలా బాగుంది. దానిలో రవితేజ యాక్షన్ ప్లస్ అన్యాయంగా అక్రమార్కుల చేతిలోకి ఆయుధాలు పోకుండా ఆపే పద్ధతి కూడా చాలా బాగుంది. 2 సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా సూపర్ హిట్. టోటల్గా మూవీ ఫ్యామిలీ కూడా చూడొద్దు అంటున్నారు కానీ చూడొచ్చు, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. అరే హీరో గన్ లేపితేనే షూట్ అవుతుంది, ఒక త్రూమ్ అది మాత్రం మొత్తం చాలా యాక్షన్ ఉంది. మరి అందరూ చూడలేదు అంటున్నారు. ఎవరు చూడలేదు, అందరు చూస్తారు. చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు, అందరికి నచ్చుతుంది కంపల్సరీ. సినిమాలో హైలైట్ సీన్ అంటే హైలైట్స్ పెద్ద మరి షూట్ ఉంది, అదే హైలైట్స్. కావ్య తాపర్ కూడా ఉంది కదా హీరోయిన్, తన పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. బీజిఎం కానీ ఎలివేషన్స్ కానీ బాగుంది. ఇది ఏంటంటే ఆయుధాల మీద ఆయుధాలు సక్రమమైన మార్గంలో వెళ్ళాలి, ఆయుధాలు దుర్మార్గుల చేతుల్లోకి వెళ్ళకూడదు, ఆయుధాలని మంచిగా అంటే సక్రమమైన వ్యక్తులకి దాన్ని నియంత్రించాలి. ఆయుధాల వల్ల దేశం అంతా విధ్వంసం అవుతుంది అనే కాన్సెప్ట్గా ఉన్నది. హాలీవుడ్ స్టైల్లో ఉన్నది. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అంటే రవితేజ సినిమాలలో జనరల్గా కామెడీ ఉంటుంది, ఇందులో కామెడీ లేదు. చాలా సూపర్. అసలు నవదీప్ గారి క్యారెక్టర్ కానీ రవితేజ గారి యాక్షన్స్ కానీ ఈ డైరెక్టర్ గారు చాలా మంచిగా చూపించిండ్రు. గన్స్ అనేటివి రాంగ్ పర్సన్ దగ్గరికి పోతే ఎట్లయితుంది మన దేశం అనేది దాన్ని మంచిగా కంట్రోల్ చేసిండు. ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే అబ్బా, క్లైమాక్స్ ఫైట్ పిచ్చి లేపిండు అసలు. చాలా బాగుంది సినిమా, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు, చాలా మంచి సినిమా. నవదీప్ గారికి కూడా చాలా మంచి రోల్ పడ్డది ఈ సినిమాలో, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిండు అనుకోండి, జబర్దస్త్ ఉంది సినిమా. అసలు విధ్వంసం అనుకోండి, రికార్డుల విధ్వంసం సృష్టించబోతున్నాడు రవితేజ. నెక్స్ట్ సూపర్ పార్ట్ 2 కూడా ఉంది, ఇక చూసి అందరూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాగా యాక్షన్ ఎక్కువ ఉంది, బీజిఎం కానీ అంతా బాగుంది. యాక్షన్ ఎక్కువ ఉంది కానీ లవ్ ట్రాక్ తక్కువ. సినిమా అయితే మంచిగా అనిపించింది. ఫ్యామిలీస్తో రండి, చూడండి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి ప్లీజ్, దయచేసి. సినిమా బాగుంది, చెప్పండి అందరికీ. ఈ మూవీ చాలా మంచిగా ఉంది. ఈగల్ గురించి నేను చెప్పాను, మంచి బ్లాక్ బస్టర్ సినిమా, చాలా మంచి యాక్షన్, సినిమాటోగ్రఫీ, మసాలా చెప్తే మాస్ మహారాజా సినిమా ఎట్లా ఉంటుంది అంత సూపర్ ఉంది. హాలీవుడ్ ట్రెండ్లో తీశారు సినిమా, మంచి బీజిఎం, మంచి సినిమాటోగ్రఫీ. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. సినిమాలో అన్నీ బాగుంది, సినిమాటోగ్రఫీ, బీజిఎం, టెక్నికల్ సైడ్ కూడా, యాక్షన్ డిఫరెంట్గా ఉంది, చాలా మంచి గన్ ఫైటే ఉంది. మాస్ మహారాజా మాస్ ప్రేక్షకులే కాకుండా ప్రతి ఒక్క మనిషి ఈరోజు చూస్తుంటే క్రైమ్కి తగ్గట్టుగా గన్ కల్చర్కి బాగా అలవాటు పడుతున్నారు. మనిషికి గన్ అక్కర్లేదు, మనం చేసే మంచి పనే మనకు ఒక ఆత్మరక్షణ. మనం తీసుకునే నిర్ణయమే ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి ఫస్ట్ హాఫ్ చూపించిన ఒక సెంటిమెంట్ వర్షన్, సెకండ్ హాఫ్ రోలింగ్ తగ్గట్టుగా 40 మినిట్స్ ఆసమ్ అనిపించారు. మనము తమిళ సినిమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, లియో కానీ విక్రమ్ కానీ. దాన్ని తలదన్నేటట్టుగా పీపుల్ మీడియా ఆల్రెడీ 100 కోట్ల ధమాకాని రవితేజకు ప్రజెంటేషన్ చేసి ఒక మెస్ప్రైజింగ్ చేశారు. దానికి మించిన కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ మూవీ లవర్స్కి కానీ రవితేజ 1 మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. అందరూ ఇండియాని కొద్దిగా చిన్న చూపు చేసి ఇండియా నుంచి ఎక్కడికో వెళ్ళి ఏదో సాధిద్దాం అనుకుంటారు. ఇక్కడ ఉండే మనం ఏం చేయాలన్న మెస్పరైజింగ్, అంటే ఒక దైవశక్తి కానీ మానవ నిర్ణయం కానీ. ఈగల్ అనే టైటిల్ ఒక వండర్ని క్రియేట్ చేసే విధానంగా ఎక్కడో పైనుంచి కొన్ని వందల వేల కిలోమీటర్ నుంచి కూడా కింద ఏముందనేది గద్ద క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య కొత్త వర్షన్స్లో హీరోస్ కూడా కష్టపడుతున్నారు. కానీ రవితేజ గారు ఈ ప్రాజెక్ట్ చేసే విధానంగా డైరెక్టర్ కూడా చాలా అద్భుతమైన వెల్యువేషన్ షాట్స్ తగ్గట్టుగా
ఇటు ప్రతి ఒక్క సీన్ కూడా చాలా ఆసమ్ అనిపించేటట్టుగా ఇది ఒక వన్ మ్యాన్ షో రవితేజ గారి కెరీర్లోనే ఒక బెస్ట్ అనుకోవచ్చు. సక్సెస్ ఫెయిల్యూర్స్ కాకుండా ఒక కొత్తదనం కోరుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బూస్టప్. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఈగల్ రవితేజ గారు.